హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే డన్లాప్ కంపెనీది హై పవర్ బ్యాటరీస్ అంటే 12 వోల్ట్ 50 Ah బ్యాటరీస్ కనెక్ట్ చేయమన్నారు ఒక చిన్న షిప్లోని. సో దాని గురించి అని చెప్పేసి మీకు చిన్న వీడియో చేస్తున్నాను. ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి, అక్కడ పర్పస్ ఏంటి, దానికోసం ఎలా కనెక్ట్ చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఈరోజు మాకు స్టాక్ వచ్చిందనమాట. SL203 అని ఏ షిప్ కనెక్ట్ చేయాలనేది ఆ షిప్ నెంబర్తో సహా మాకు ఆల్రెడీ స్టాక్ వచ్చింది. ఒక 4 బ్యాటరీస్. సో వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఎలా ఉంది ఏంటి అనే కండిషను. ఓకే, ఇవన్నమాట 4 బ్యాటరీస్. సో ఈ 4 బ్యాటరీస్ని రేపు సైట్లోకి వెళ్ళి అక్కడ సైట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామో అక్కడ ఎంత వోల్టేజ్ కావాలి మనకి, డిపెండ్ ఆన్ వోల్టేజ్ని బట్టి మనం వీటిని ప్యారలల్లో కనెక్ట్ చేయాలా సిరీస్లో కనెక్ట్ చేయాలా అనే విషయాన్ని మనం సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, మొత్తాన్ని 4 చెక్ చేసుకున్నాం అండి. ఏ సైజ్ కనెక్టర్లు పడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని ముందు వర్క్షాప్లో చూసుకోవాలి కదా. జపాన్ స్టాండర్డ్లో తయారు చేసింది ఇది. సో డన్లాప్ హై పవర్ వోల్టేజ్ ఇన్ పిఎన్జి. ఓకే, అదనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇదనమాట సెల్. ఈ సెల్లోని ఇంజన్స్ ఉన్నాయన్నమాట, చిన్న ఇంజన్స్. ఆ ఇంజన్ స్టార్టప్ నిమిత్తం మనకి ఈ బ్యాటరీస్ కావాలి స్టార్టప్ కోసం. సో ఇంజిన్ కెపాసిటీని పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాము ట్రాలీ మీద. సో ముందు బ్యాటరీలు పెట్టే ముందు లోకల్ కవర్తో క్లీన్ చేపిస్తున్నాను. మొత్తం అంతా నీట్గా ఇన్సైడ్ ఎటువంటి మాయిశ్చర్ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఆ ఏరియాలోని బ్యాటరీని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ చెక్ చేసాము. ఇది ఇంజిన్కి వచ్చేసి ఆటోమేటిక్గా 12 వోల్ట్ కావాలన్నమాట. ఇది ఇక్కడ ఆల్రెడీ కంట్రోల్ ప్యానల్ ఉంది. ఆ జనరేటర్ తాలూకా సెల్ఫ్ మోటార్ కెపాసిటీ ఎంత ఏంటి అనేది నేను చెక్ చేస్తే, ఆ కెపాసిటీ చెక్ చేస్తే మనకి దీనికి 12 వోల్ట్ అయితే సరిపోతుంది. కానీ ఇంతకుముందు 2 బ్యాటరీలు ఫిక్స్ చేశారు. అంటే మనం 12 వోల్ట్ బ్యాటరీలు తెచ్చాం అంటే దీనికి బ్యాకప్ కావాలన్నమాట. అంటే ఏంటి, బ్యాటరీ 12 వోల్టేజ్ కాన్స్టెంట్ చేసి దాని బ్యాకప్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దీనికి ఛార్జ్ అవ్వడానికి దీనికి డైనమో లేదు. సో డైనమో లేదు కాబట్టి సో అదే పవర్ని కంటిన్యూగా యూజ్ చేసుకుంటుంది కాబట్టి స్టార్టప్ టైంలోని. సో దీన్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. అంటే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్, లోడ్ వచ్చేసి 50 Ah కదా, 100 Ah అవుతుంది అనమాట. అప్పుడు 12 వోల్ట్ 100 Ah. ఇది దీనికి సంబంధించినటువంటి కంట్రోల్ ప్యానల్. సో అది బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఆన్ చేసి చూశాను, అంతా బాగుంది. సో ఇదనమాట, బ్యాటరీని ప్యారలల్లో కనెక్ట్ చేశాను. చిన్న ఇంజిన్, ఎందుకంటే ఆ ఇంజిన్కి సరిపడగానే మనం కనెక్ట్ చేయాలి, అంతేగాని దాని కెపాసిటీ ఒకటి మనం ఇదొకటి చేయకూడదు. సో ఒకసారి ఆన్ చేశాను, అదనమాట. ఓకే, నెక్స్ట్ వేరే యూనిట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ లోకల్ కుర్రాడు మన నాతో పాటు హెల్ప్ చేస్తుంది అనమాట. సో బ్యాటరీస్ బయటకు తీసాం. దీని లోపల ఇది కొద్దిగా పెద్ద ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్కి వోల్టేజ్ వచ్చేసి 24 వోల్ట్ కావాలి. అంటే మనం 12 వోల్ట్ బ్యాటరీలు తెచ్చాం. 24 వోల్ట్ చేయాలంటే ఏం చేయాలి, సిరీస్ కనెక్ట్ చేయాలన్నమాట. చూడండి, బ్యాటరీస్ని ఒక లూప్ ఇచ్చాను, సిరీస్ కనెక్ట్ చేసి పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు తీసుకుని వెళ్ళి ఒకటి పాజిటివ్ వచ్చి సెల్ఫ్ మోటార్కి, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి ఇచ్చాను, కనెక్ట్ చేసాం. ఇది డన్లాప్ పిఎన్జి హై పవర్ బ్యాటరీ. ఓకే, ఇప్పుడు కనెక్షన్ డ్రాయింగ్కి వెళ్దాం. బ్యాటరీ కనెక్షన్ వచ్చేసి మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. ప్యారలల్లో కనెక్ట్ చేసేటప్పుడు మీరు చెప్పాను కదా, స్టార్టింగ్ ప్యారలల్ 12 వోల్ట్ 50 Ah బ్యాటరీ కెపాసిటీ. సో 2 బ్యాటరీలు మనం కనెక్ట్ చేస్తే పాజిటివ్ రెండింటిని లూప్ చేయాలి, అలాగే నెగిటివ్ రెండింటిని కూడా లూప్ చేయాలి. అప్పుడు ఏంటవుతుంది, బ్యాటరీ తల పవర్ 12 వోల్ట్ అవుతుంది, అంటే వోల్టేజ్ కాన్స్టెంట్ అవుతుంది, 100 Ah అవుతుంది అనమాట. సో అలాగే సిరీస్లోకి వచ్చేసరికి అదే 12 వోల్ట్ 50 Ah బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ని పాజిటివ్ కలిపి ఒక జంపర్ ఇవ్వాలి, కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఈ పాజిటివ్ నెగిటివ్ వోల్టేజ్ వచ్చేసి ఏటవుతుంది 24 వోల్ట్ అనమాట. చూపించాను కదా, వెనకాతల పెద్ద ఇంజిన్కి 24 వోల్ట్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇది 12 వోల్ట్ ఉంది. అది ప్యారలల్లోని వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఎన్ని బ్యాటరీలు కనెక్ట్ చేసినా సరే ప్యారలల్లో కాన్స్టెంట్గా ఉంటుంది. యాంపియర్ అవరేజ్ ఇంప్రూవ్, అంటే యాంప్ అవర్ అనేది పెరుగుతుంది, అంటే బ్యాకప్ అనమాట. యాంపియర్ అవర్ అంటే బ్యాకప్ పెరుగుతుంది. అది సిరీస్లో వచ్చేసరికల్లా వోల్టేజ్ పెరుగుతుంది, యాంపియర్ అవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తుంటాను, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మీరు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అవుట్ ఆఫ్లో కానీ ఇండియాలో కానీ మెరీన్లో చేయవలసి వస్తే
కంపల్సరీగా ఇవి మీకు ఉపయోగపడతాయని నేను రోజు తప్పించి రోజు కంపల్సరీగా మంచి వీడియోలు పెడుతుంటాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.